కొన్ని సినిమాల్లో రిపీట్ మోడ్లో చూసే కొన్ని సీన్లు ఉంటాయి భయ్య. ఈ సీన్లు ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం, అయినా అసలు బోర్ కొట్టదు. మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఛత్రపతిలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫైట్లు, కాటరాజు ఫైట్ కానీ అలాగే అప్పల్ నాయుడు అనే ఫైట్ కానీ ఈ ఎన్నిసార్లు చూసారో నాకైతే తెలియదు. ఇంకా బాహుబలి 2 ఇంటర్వెల్ సీను, అలాగే బాహుబలి 1 క్లైమాక్స్ సీను, అలాగే పోఖ్రీలో కొన్ని సీన్లు ఉంటాయి. అదే మన ఎప్పుడు వచ్చేవన్న కదా ఏ బుల్లెట్ దిగిందా లేదా అనే ఫైట్ సీను. ఈ విధంగా కొన్ని సినిమాలు ఉంటాయి. చిరుత హీరో యొక్క ఇంట్రడక్షన్ సీను. ఇక ఏక్ నిరంజన్లో కూడా సోను సూద్ అండ్ ప్రభాస్ మధ్య కన్వర్జేషన్ సీన్లు. ఈ విధంగా కొన్ని సినిమాల్లో కొన్ని రిపీట్ మోడ్లో వినే సీన్లు ఉంటాయి. ఇక మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విక్రమ్ మూవీ భయ్య. విక్రమ్ మూవీలో రోలెక్స్ సీన్ అయితే నేను ఎన్నిసార్లు చూసాను గుర్తులేదు, అన్నిసార్లు చూశాను. ఈ విధంగా రిపీట్ మోడ్లో చూసే సీన్లు సలార్లో కూడా ఉన్నాయి భయ్య. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇక తనివి తీరా పదే చూస్తూనే ఉంటారు భయ్య. అలాంటి సీన్లు ఉన్నాయి. మరి అలాంటి సీన్ల గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి భయ్య, మనకు రీచ్ పడిపోతుంది. మరి మీరు సపోర్ట్ చేయాలి, నన్ను ఇంతలా కష్టపడి ఇలా వీడియోలు చేస్తున్నా అంటే సపోర్ట్ చేయాలి ప్లీజ్. ఇక సలారు విషయంలోకి వెళ్ళిపోతే హీరో యొక్క ఇంట్రడక్షన్ సీన్ బాగుంది భయ్య. అసలు ఫైట్ లేదు ఏం లేదు, అలా క్యాజువల్గా వాకిస్తాడు, బ్యాక్గ్రౌండ్లో ఫైర్ వస్తుంది, ఏమి ఎలివేషన్ భయ్య. ఎంత డెప్త్ ఉందంటే ఎలివేషన్లో చూడాలనిపించింది. అన్నిటికి మించి రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క స్వాగ్, ఆ స్వాగ్తో నడక ఇంకెవరికి రాదు భయ్య. అసలు ఎవరికి రాదు. ఆ సలారు రోల్లో ప్రభాస్ని తప్ప ఎవరిని ఊహించుకోలేము. ఎందుకంటే ఒకడు వచ్చి 50 మందిని 100 మందిని నరికి అతన్నాడు, ఓచకోత ఏదో పొట్టేళ్ళను కోసేసినట్టు కోసేస్తున్నాడు. మరి అంత అలాగే ఏ హీరోతన్నా ఇండియాతో నరికిస్తే మనం కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు అనిపిస్తుంది. కానీ ప్రభాస్తో లిబర్టీ లేదు, బొక్క లేదు, నిజంగానే నరికేస్తున్నాడు అనిపించింది నాకైతే. ఇక మైనింగ్లో ఫైట్ ఉంటుంది భయ్య. శృతి హాసన్ కోసం చేస్తాడు. చున్నీ గట్ట మీరు ట్రైలర్లో చూసేసారు, ఇది స్పాయిలర్ ఏం కాదు. మరి ఆ ఫైట్ ఉంటుంది భయ్య. స్పెక్స్ గట్ట పెట్టుకుని ఫైట్ చేస్తుంటే ఆ కటౌట్కి ఆ స్వాగ్కి మెర్చిలో చెప్పినట్టు కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి జూడ్ అన్నట్టే ఉంది. ఇక ఇంటర్వెల్ ఫైట్ భయ్య. ఇంటర్వెల్ ఫైట్లో అయితే మనోడు కమాండోలా తయారైపోతాడు. ఆ గన్నలు, కింద గన్నలు, పైన గన్నలు, చేతిలో గన్నలు, పక్కన గన్నలు, ఇక అతను కారు గన్నలు. ఇక ఫైట్ ఉంటుంది భయ్య. ఇక అసలు చెప్పలేం. ఆ ఫైట్ కారు మీద అలా ఎక్కుతుంటే ఆ ఎలివేషన్ షాట్కి అలా కత్తి పట్టుకుని కారు మీద అలా నిల్చొని చూస్తుంటే ఇక మన వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఫైట్కి ఇక వేలలో విజిల్స్ అనేవి తక్కువైపోయినాయి. అంత అద్భుతంగా అనిపించింది. రిపీట్ మోడ్లో చూసే ఫైట్ అనమాట ఇది కూడా. ఇక నెక్స్ట్ పాపను కాపాడే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్లో ఫైట్ కూడా అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేశారు. పొట్టేల్ని చంపితే ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే విలన్ కూడా అదే విధంగా చంపుతూ మనకు చూపిస్తాడు భయ్య. ఇక ఆ ఫైట్ అయితే ఓ 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాల ఫైట్ కంటే ముందు ఒక అరగంట నుంచి మన దేవాలియాస్ రెబల్ స్టార్ ప్రభాస్ని ఎలివేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఎలివేషన్ ఇచ్చి ఆ ఎలివేషన్ అప్పటికే ఆకాశానికి అయిపోయింది. ఆ ఎలివేషన్కి ప్లే ఆఫ్ ఇక్కడ ఫైట్తో ఇస్తే ఆ ఎలివేషన్కి తగ్గ ఫైట్ రావడం వల్ల ఏమి సాటిస్ఫాక్షన్ భయ్యా. గూస్ బంప్స్ అయితే డబల్. అంత అద్భుతంగా ఈ ఫైట్ అనేది అనిపించింది. ఇక మన బ్రేక్ డౌన్లోనే చెప్పాను, జాంబీస్ లాంటి మనుషులు వచ్చేసి మీదడిపోతారు, ప్రభాస్ వాళ్ళని నరికేస్తాడని. ఆ ఫైట్ కూడా దీంట్లో ఉంది భయ్య. అంటే వాళ్ళు మనుషులే, కాకపోతే వాళ్ళకి డ్రగ్స్ ఎక్కించి ఈ విధంగా నరరూప రాక్షసులు అంటే వేట కుక్కల విలన్ తయారు చేస్తాడు. అంటే మరి అడవిలో వేట కుక్కలు ఎలాగా వేట బతికుండగానే జింక చేపర లాంటివి బతికుండగానే పీకుని తినేస్తాయి పాపం. అక్కడ బతికే ఉంటుంది కానీ పీకుని తినేస్తాయి. అదేవిధంగా వీళ్ళు మనుషులు అంటే అందరి మీద పడిపోరు. ఏ మనిషి మీద అయితే బ్లడ్ ఉంటుందో బ్లడ్కి పిచ్చెక్కిపోద్ది అనమాట వీళ్ళకి, జాంబీలు అంటే మనుషులకి. ఆ బ్లడ్ని చూసి ఆ మనిషిని కూడా పీక్కు తినేస్తారు బతికుండగానే. ఆ విధంగా సెట్ చేస్తే వాళ్ళను నరుకుతే ఉంటుంది భయ్యా. అప్పటికే ప్రభాస్ వేరే ఫైట్ చేస్తాడు, ఒళ్ళంతా బ్లడ్ అయిపోయింది. ఆ బ్లడ్ చూసి ఆ జాంబీ నా కొడుకులు ఒక 100 మంది 200 మంది ఎంతమందో తెలియదు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తారు. వాళ్ళని కత్తితో పట్టుకుని నరుకుతుంటే అదేదో సినిమాలో అన్నట్టు కత్తిని పట్టుకున్న కత్తిలా కనిపించాడు భయ్య. అసలు మామూలుగా లేదు. ఇక ఆ సీన్ కానీ ఆ షాట్ కానీ ఆ పిక్చరైజేషన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ జాన్ విక్ లెవెల్ హాలీవుడ్ లెవెల్లో అనిపించింది నాకైతే. ఇక ఈ మూవీలు ఈ సలార్ మూవీలో అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత రిపీట్ మోడ్లో చూస్తూనే ఉండాలనిపిస్తుంది భయ్య. అంత అద్భుతంగా ఈ ఫైట్లు అయితే అనిపించింది. అయ్యి బాబోయ్ మామూలు ఫైట్లు కాదు. మరి మీరు కానీ ఇప్పటివరకు మూవీ చూడకపోతే ఒకసారి మూవీకి వెళ్ళారంటే ఇక మామూలు సాటిస్ఫాక్షన్ రాదు భయ్య, 100% అనమాట. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత రిపీట్ మోడ్లో అయితే నేను ఈ ఫైట్లు చూస్తూనే ఉంటాను. మరి మీలో ఎంతమంది ఈ విధంగా రిపీట్ మోడ్లో చూస్తారో, అలాగే మీరు ఇంతకుముందు రిపీట్ మోడ్లో ఎక్కువ సార్లు చూసిన సీన్ ఫైట్ ఏదో కింద కామెంట్ చేయండి. నేనైతే రిపీట్ మోడ్లో ఇంతకుముందు ఎక్కువ సార్లు చూసిందంటే ఛత్రపతి ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫైట్లు భయ్య. అవి అయితే రిపీట్ మోడ్లో నేను ఇప్పటికి ఎన్నిసార్లు చూసాను గుర్తులేదు, అన్నిసార్లు చూసేసాను చిన్నప్పటి నుంచి.
అదనమాట మ్యాటర్. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.